మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. బాల్స్ భలే ఉన్నాయి మామ, గుండ్రంగా. చిన్న వయసులోని చాలా బరువులు బాధ్యతలు మోస్తున్నావు. పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. అన్నీ ఉన్నా ఎవరు నిన్ను దేకరు. డోంట్ షో ఆఫ్. ప్రజలకు తెలియాలి. పాప ఫేస్ కూడా బాగుంటే బాగుండు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఈ మధ్య ఏం చూస్తున్నావో అవి కొంచెం పెద్దవి అవుతున్నాయి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఆ కొంచెం కూడా తీసేస్తే అయిపోయిద్ది. అది ఏం చూపిస్తుందో చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా మామ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మొహం మాత్రం చూడడం లేదు. నీ జీవితం అంతా నారెంజలు చూపించేసరికి సరిపోయింది నీ జీవితం. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. లుంగి కట్టాలన్న సామాన్లు బాగుండాలి అంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆంటీ లుంగి పైకి ఎత్తు, అడవిలో దాగి ఉన్న సామాన్లు చూస్తాం. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. లోన ఏమీ లేదు, అంతా డొల్లా. లోపలేం లేదు, డొల్లా. ఆంటీ సామాన్లు కనబడిపోతాయి, జాగ్రత్త. ఏది చూపించు, ఏమిటది? నీ టాలెంట్. బాగా నలిపేసినట్టు ఉన్నారు, మొత్తంగా అయిపోయినట్లు ఉన్నాయి, అందుకే ఎగసి ఎగసి పడుతున్నాయి. చూసా ఈ వీడియో తీసిన కెమెరా మ్యాన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు. ఎంతమందిని దున్నారో, పైకి కిందకి దూకుతున్నాయి. ఏమో సార్, వేసుకునే అలవాటు మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.